తదుపరి భాగంలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో ఈ దిన వాక్య పఠనం 68వ కీర్తన 68వ కీర్తన మొదటి నుండి 35 వచనాలు ఉన్నాయి. పదకొండు వచనాల వరకు మాత్రమే దీన్ని ధ్యానం చేద్దాం. సమయాన్ని మనము ఆలోచనాత్మకంగా ఈ మాటలని మనము ధ్యానం చేద్దాం. అందరం లేచి నిలబడి కీర్తనల గ్రంథము 68వ కీర్తన మొదటి నుండి 35 వచనాలు ఉన్నాయి. అందులో 11 వచనాల భాగాన్ని ఇక్కడ ధ్యానం చేద్దాం. మిగతాది కూడా మీరు ధ్యానం చేయగలిగితే మంచిది. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక. ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహానందము పొందుదురుగాక. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్లకు న్యాయకర్తయు నై ఉన్నాడు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు, దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. అందరం కూర్చుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న మా దేవా, మీకే స్తోత్రములు, స్తుతులు. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచారు. మా అందరికీ మీ దయ, మీ కాపుదల, మీ కృప అనుగ్రహించి సజీవులుగా చేసి ఈ నూతన పునరుద్ధాన దిన మీ ఆరాధన కొరకై మమ్మలను సిద్ధపరిచి నడిపించినందుకై స్తోత్రాలు. ఈ దిన ఆరాధన క్రమంలో నీ పిల్లలుగా మేము భాలివారం అవునట్లుగా కార్యక్రమం కొరకై మమ్మల్ని సిద్ధపరిచినందును బట్టి నిన్ను స్తుతించుచున్నాం తండ్రి. ఈ సమయమందు ఈ దిన ఆరాధన క్రమంలో ఇంతవరకు మాతో ఉన్నారు.
అందును బట్టి నీకు స్తోత్రములు, స్తుతులు. అయ్యా, తదుపరి భాగములోనికి మీ మాటలు వినటానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. మాతో మాట్లాడండి. మాకు నీ పిల్లలమైన మా అందరికీ ప్రసార మాధ్యమాల్లో వీక్షిస్తూ ఉన్న నీ జనులైన వారందరికీ, ప్రజలందరికీ అర్థమయ్యే రీతిగా మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడుతుండగా మా హృదయములు తెరవబడినవై మీ పాదముల చెంత మా హృదయములో వాటిని చేర్చుకొని, నేర్చుకొని, ధ్యానిస్తూ మరొకరికి తెలియచేయగలిగిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మా అందరికీ దయచేయండి. వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సు నీ పిల్లలమైన మాకు దయచేయండి. వాక్యానుసారమైన క్రమంలో మేము నడవాలి. ఈ లోక సంబంధమైన విధానంలో జ్యోతులుగా, నక్షత్రముల వలె మేము నిత్యము వెలుగుతూ ప్రకాశించే వారిగా మేము ఉండాలి. అట్టి స్థితిని మీ వాక్యపు వెలుగులలో మమ్ములను మీరు నడిపించండి. అట్టి స్థితిలో మేము పొందుకొని మీ వాక్యానుసారమైన విధానాన్ని కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయమని, మమ్మల్ని మీరు మీ వాక్యం ద్వారా బలపరచుమని, ముందున్న కార్యక్రమాన్ని, వాక్య పరిచర్యను, మమ్ములను మీ దయగలిగిన హస్తాలకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మార్చి నెల 3వ వారం, 3వ ఆదివార కూడిక కొరకై సిద్ధపరిచిన దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. అదే క్రమంలో ఈ కార్యక్రమానికి సిద్ధపడిన మిమ్మల్ని కూడా, ఆరాధన కొరకు సిద్ధపడిన ప్రియులైన మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలమ్మా. ఈ సమయంలో మీతో కొన్ని విషయాల్ని, ఒకంత దైవికమైన సందేహాల్ని తీర్చి ముందుకు వెళ్ళటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకు అలాగా చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోక పరిస్థితులను బట్టి, ఈ లోకంలో ఉండబడిన జనులకు కలిగిన సందేహాల్ని ఆయన తీరుస్తూ వచ్చాడు. ప్రత్యేకంగా ఆయన జీవించిన కాలంలో ఆయన పరిచర్య జరిగించిన విధానంలో యేసు ప్రభువుని రకరకాలుగా ఆలోచించటము మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికిన కాలము 33.5 సంవత్సరాలు అనేది మనకు తెలుసు. 33.5 సంవత్సర కాలము జీవితంలో ఆయన సేవ ప్రారంభించింది, లేకుంటే ఆయన ప్రకటించటము ప్రారంభించింది
ఎప్పుడని రాయబడింది అంటే 30 ఏండ్ల వాడైనప్పుడు అని రాయబడింది. యేసు ప్రభు తను పరిచర్య ప్రారంభించటము ఎన్ని సంవత్సరాలలో ప్రారంభించాడు అంటే 30 సంవత్సరములో ప్రారంభించాడని బైబిల్లో మనం చూస్తాం. నిజంగా యేసు ప్రభు 30 సంవత్సరాలలోనే సేవ ప్రారంభించాడా అంటే దేవుని పనిని ప్రారంభించాడా? ఏమా యేసు ప్రభు సేవా ప్రారంభము 30వ సంవత్సరంలోనే ప్రారంభించాడా? బైబిల్ చెప్తుంది ఆయన ప్రకటింప మొదలు పెట్టినప్పుడు 30 ఏండ్లవాడు. ఏం ప్రకటించడం మొదలుపెట్టాడు? యేసు పరలోక రాజ్యము సమీపించింది గనుక మారు మనస్సు పొందుడని ప్రకటింప మొదలు పెట్టినప్పుడు ఆయన వయస్సు 30 సంవత్సరాలు. ప్రకటింప మొదలు పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అనేది మనము ఆలోచన చేస్తే చాలామంది ఈరోజు ఆ 30 సంవత్సరాలకు ముందు ఆయన జీవితము కనిపించలేదన్నట్టుగా చెప్పారు. 30 సంవత్సరాలకు ముందు ఆయన జీవితం కనిపించకుండా ఏం లేదు, కానీ ఒక భాగంలో మనము చూస్తే 12 ఏండ్ల వయస్సులో బాలుడుగా ఉన్నప్పుడు యేసు ప్రభువు యెరూషలేము దేవాలయానికి వెళ్తాడు. యేసు ప్రభు వారు 12 ఏండ్ల వయసులో దేవాలయానికి వెళ్ళటం మనం చూస్తాం. దేవాలయానికి వెళ్ళిన తర్వాత వారు తమ యొక్క ఆచారాన్ని బట్టి ఆయన తల్లిదండ్రులు దేవాలయంలో ఏవైతే సమర్పించాలో ఆ సమర్పణను చేసి మరలా తిరిగి ప్రయాణమై వెళుతూ ఉన్న పరిస్థితి. ఆ క్రమంలో మరలా రిటర్న్ ప్రయాణమయ్యారు వీళ్ళ గ్రామానికి వెళ్ళటానికి. అయితే ఈ రిటర్న్ అంటే తిరిగి ప్రయాణంలో యేసుక్రీస్తు ప్రభు వారు వారితో నడవలేదు అనేది బైబిల్లో ఉంది. వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత యేసు ప్రభు కోసం చూస్తే అంటే బాలుడి కోసం చూస్తే బాలుడు వాళ్ళతో లేడు. మరలా రిటర్న్ అయ్యారు వాళ్ళు. ఎక్కడికి? యెరూషలేము దేవాలయానికి. యెరూషలేము దేవాలయానికి రిటర్న్ అయిన తర్వాత ఆయన ఎదుగుతూ వచ్చారు. అందులో మనం ఏం చూస్తామంటే 2 దినాల ప్రయాణం వెళ్ళిపోయారు, మరలా 2 దినాల ప్రయాణం అంతా రిటర్న్ అయ్యారు. ఇక్కడికి వచ్చేసరికి యేసు ప్రభువుని ఎత్తుక్కుంటూ వచ్చారు. ఎంతమందిని అడిగారో మనకు తెలియదు. రిటర్న్లో ఆయన వచ్చేసరికి ఆయన దేవాలయంలో ఉన్నాడు. ఏ దేవాలయము? యెరూషలేము దేవాలయంలో ఉన్నాడు. యెరూషలేము దేవాలయంలో ఏం చేస్తున్నాడు ఈయన? యెరూషలేము దేవాలయంలో ఏం చేస్తున్నాడు యేసు ప్రభు వారు? లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 45వ వచనం చదవండి. తల్లిదండ్రులు గురించి మాట్లాడిన మాట. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. రైట్. ఏ వయసులో అమ్మా ఇది?
యేసుక్రీస్తు వయసు అప్పుడు ఎంత? ఆ మాట కూడా పైన ఉంది, మీరు చూస్తే ఆయన 12 ఏళ్ల వాడైనప్పుడు ఆ పండగను ఆచరించుటకై వాడుక చొప్పున యెరూషలేముకి వెళ్ళారు. 12 ఏళ్ల వయసులో వెళ్ళారు. అంటే వీళ్ళు ప్రతి పస్కా పండగకి యెరూషలేం వెళ్తూనే ఉన్నారు. సున్నతి చేయటప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? యెరూషలేంకి వెళ్ళారా? 7 ఏళ్ళప్పుడు, 7 ఏళ్ళు కాదు, 7వ రోజు. 7వ రోజు ఎక్కడికి వెళ్ళారమ్మా వీళ్ళు? రెండవ అధ్యాయం 21 వచనం చదవండి. రెండవ అధ్యాయం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు అయిన పడక మునుపు దేవదూత చేత యేసు అను పేరు వారికి పెట్టిరి. రైట్. ఈయన 8వ దినమున సున్నతి చేయవలసి వచ్చినప్పుడు పేరు పెట్టే ఆచారం ఉంది. ఆ పేరు పెట్టడానికి వీళ్ళు మరలా యెరూషలేంకి వెళ్ళారు. యెరూషలేం దేవాలయంలోనికి ఆయన వెళ్ళినప్పుడు ఎలాంటి వాడంటే 8 దినముల బాలుడు, 8 దినముల శిశువు, బాలుడు కాదు, 8 దినముల శిశువు. ఇక్కడికి వచ్చేసరికి 40వ వచనములో బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ అతని మీద ఉండెను. పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. అంటే యేసుప్రభు ఏటేటా ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేంకి వెళ్తున్నాడు. ఇప్పుడు శిశువుగా ఉండినప్పుడు యెరూషలేంకి వచ్చాడు. ఇప్పుడు 12వ ఏట ఆయన యెరూషలేముకి వచ్చాడు. 12వ ఏట యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండటము చూశారు. అంటే యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు 12 ఏళ్ల వయసులో? ఏం చేస్తున్నాడు? అక్కడున్న బోధకులు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏ విషయాలను గురించి చెబుతున్నారో వాటన్నింటినీ వింటున్నారు. వినిన వాటిలో ఈయనకు సందేహం వస్తే ప్రశ్నలు అడుగుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి? ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ బాలుడి మీద, ఆ శిశువు మీద, బాలుడి మీద ఎవరి దయ ఉందట? దేవుని దయ ఉంది అనేది మనం చూస్తాం. ఇప్పుడు శిశువుగా ఉన్నప్పుడు దేవాలయంలో చూసాము, 12 ఏళ్ల వయసులో దేవాలయం చూసాము. 12 ఏళ్ల వయసులో కాదు, ఏటేటా ఇళ్లకు దేవాలయానికి వెళ్ళే క్రమము ఉంది, లేక వాడుక ఉంది. ఆ వాడుక చొప్పున ఈయన దేవాలయానికి వెళ్ళటము, అక్కడ ఉండి మాట్లాడటము, వినటము, ప్రశ్నలు అడగటం చేస్తున్నాడు. తర్వాత చూద్దాం 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ళు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు యొక్క జర్నీ బై బర్త్ లేకుంటే ఆయన ముగింపు కూడా ఎక్కడి నుంచి ప్రారంభమైంది? పశువుల పాకలో ఆయన బర్త్ పశువుల పాకలో అని మనం అనుకుంటాం, కానీ అక్కడి నుంచి ప్రారంభమైన ఆయన యొక్క ప్రయాణం అంతా కూడా దేవాలయమే. మీకు ఎందుకు ఈ విధంగా చూపిస్తున్నాను అంటే, యేసుక్రీస్తు యొక్క 30 ఏళ్ళ వరకు ఆయన ఎక్కడెక్కడో ఉన్నాడు, ఏదేదో చేశాడు అని చెప్తుంటారు. ఆయన తల్లిదండ్రులతో ఉన్నాడు, కుటుంబంతో ఉన్నాడు, కుటుంబంతో కలిసి ప్రయాణం చేశాడు. కుటుంబం ఏమి జరిగిస్తే ఆ కార్యక్రమాల్లో ఆయన వెళ్తూ ఉన్నాడు. కానీ వెళ్ళిన ప్రతి చోట ఎక్కడ దైవికమైన మాటలు వినబడుతుంటే అక్కడ ఆయన కూర్చుండి వారిని వింటున్నాడు. ఒకవేళ సందేహాలు వస్తే ఏం చేస్తున్నాడట? ప్రశ్నలు అడుగుతున్నాడట.
ఆయన ప్రశ్నలు అడుగుతుంటే విన్న వారందరికీ విస్మయం పుట్టిందంట. విస్మయం అంటే ఆశ్చర్యం పుట్టింది వాళ్ళకి. ఏంటి ఇతను ఈ విధంగా అడుగుతున్నాడేంటి, ఇంత జ్ఞానం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏంటి ఈయన స్ట్రక్చర్ ఏంటి అనేది ఆలోచన చేస్తున్న పరిస్థితులు. యేసుక్రీస్తు ఆ క్రమంలో పెరిగాడు, ఆ క్రమంలో దైవికమైన విధానాల్ని కలిగి ఉన్నాడు, ఆ క్రమంలోనే ఆయన బాప్తిస్మము కూడా పొందాడు. బాప్తిస్మం పొందాడా లేదమ్మా యేసు ప్రభు? ఎక్కడ పొందాడు? ఎక్కడ పొందాడమ్మా? ఇరవై 3:21 చదవండి. ప్రజలందరూ బాప్తిస్మము పొందుచున్నప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా. రైట్. యేసుక్రీస్తు ఏం జరిగించాడు ఆ ప్రయాణంలో? బాప్తిస్మం కూడా పొందాడు. అంటే దైవికమైన క్రమాన్ని ఆయన చూపిస్తూ ఉన్న పరిస్థితులు, యేసుక్రీస్తుని గురించిన క్రమం ఇది. అయితే యేసుక్రీస్తు ఈ క్రమాన్ని అనుసరిస్తూ తాను పరిచర్యను కొనసాగిస్తూ ఉన్న పరిస్థితులలో చాలా కార్యక్రమాలు చేశాడు యేసు ప్రభు తన పరిచర్యలో. 30 ఏండ్ల నుండి ఆయన చేసిన పరిచర్య అంత ఇంత కాదు. మూడేండ్ల పరిచర్య ఎంతో ఉన్నతమైంది. 3 ఏండ్ల పరిచర్య అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు శిష్యులు ఒక చోట కూర్చున్నప్పుడు ఆ 3.5 సంవత్సర కాలంలో జరిగిన ఒక సందర్భాన్ని మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను. ఏంటి ఆ సందర్భం అంటే, యేసుక్రీస్తు తన శిష్యులందరినీ పిలిచాడు. యేసుక్రీస్తు తన శిష్యులందరినీ చూపెట్టాడు. అప్పటి వరకు ఆయన ప్రసంగిస్తున్నాడు, ఆకలైతే ఆహారం పెడుతున్నాడు. ఒక్కచోట కాదు 2 సార్లు మంచి ఆహారం పెట్టాడు. ఆయన సముద్రంలో నడుస్తున్నప్పుడు వారు చూశారు, చనిపోయిన వారు లేచారు, కుష్ఠరోగులు బాగుపడుతున్నారు, రోగస్తులైన వారందరూ కూడా శుద్ధులవుతున్నారు. యేసుక్రీస్తు ద్వారా అనేకమైన కార్యాలు జరుగుతూ ఉంటే అందరూ కూడా యేసుక్రీస్తుని క్రీస్తుగా అంగీకరించలేదు. బాగా వినండి, యేసు ప్రభుని క్రీస్తుగా అంగీకరించలేదు. మీరందరూ ఒకసారి ఇటు చూడండి. ఆ రోజు ప్రపంచమంతా కూడా క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తూ ఉన్న సందర్భాలు. మెస్సయ్య వస్తాడు, మనందరినీ పరిపాలన చేస్తాడు, మనందరము కూడా దైవికమైన విధానంలో ఉంటామని ఆనాటి ఆ సమాజం అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులలోనే యేసుప్రభు వచ్చాడు. లేఖనములు నెరవేరునట్లు ఆయన కన్యక గర్భమందు మనుష్య కుమారుడిగా జన్మించి వచ్చిన పరిస్థితులు జరిగినాయి, అవి కొనసాగించబడినాయి. అప్పటికే 33 సంవత్సరాలు అయిపోయింది ఆయన వచ్చి కూడా. అయినప్పటికీ కూడా దాదాపుగా మెజారిటీ పర్సన్స్ ఎవరు కూడా, మెజారిటీ కలిగిన ప్రజలు ఆయనను క్రీస్తుగా అంగీకరించలేదు. ఆయన వెంబడిస్తున్న శిష్యులందరూ ఒక చోట కూర్చుంటే ఆ శిష్యులతో ఆయన ఏమని ముచ్చటిస్తున్నాడో ఒక విషయాన్ని నీతో నేను చెప్తాను. రండి మత్తయి సువార్త 16వ అధ్యాయం దగ్గరికి. 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా. బాగా వినండి, ఇక్కడ వచ్చిన జనాలతో అడగటంలే, ఆయనతో వచ్చిన జనసమూహమునికి అడగలే. ఏమని? యేసు లేకుంటే మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అని ఎవరిని అడిగాడమ్మా? శిష్యులను అడిగాడు. శిష్యులను అంటే ఎవరు? ఆయనను వెంబడిస్తున్నవారు, ఆయనను అనుసరిస్తున్నవారు, ఆయన యొక్క స్థితిని పరిపూర్ణంగా ఎరిగిన వారిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. శిష్యులను అడిగాడు, అయ్యా ఏమనుకుంటున్నారు మనుషులు, ఏమనుకుంటున్నారు జనులు మనుష్య కుమారుని గురించి అని అడిగాడు.
ఏమని చెప్పారు వీళ్ళు? శిష్యులు ఏమని చెప్పారమ్మా? కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొంచున్నారని అను. రైట్. యేసుక్రీస్తుని గురించిన సమాచారం ఏ విధంగా ఉంది ఆ రోజు? పరిపూర్ణంగా ఉన్నదా? కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఏమా? ఆ రోజు యేసుక్రీస్తు ఉన్నప్పుడే సమాజము, జన సమూహములు ఏ విధానంలో ఉన్నారు? కన్ఫ్యూజన్లో ఉన్నారా? కరెక్ట్గా ఉన్నారా? కన్ఫామ్గా ఉన్నారా? ఎలా ఉన్నారమ్మా? ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? యేసుక్రీస్తు ఆ రోజు ఆయన ఉన్నప్పుడు అక్కడుండబడిన జన సమూహములు ఆయనను చూస్తున్నారు, ఆయనను వెంబడిస్తున్నారు. ఆయన చేసే అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు అన్నీ వారు అనుభవిస్తున్నారు. భోజనం లేకపోతే 5 రొట్టెలు 2 చేపలు అందరికీ పంచిపెడితే అన్ని తిన్నారు. మరలా భోజనం లేకపోతే 4000 మందికి భోజనం పెడితే అది అనుభవించారు. ఈ అనుభవాలన్నింటినీ కూడా గమనించి యేసు ప్రభు తన శిష్యులతో కూర్చొని ఏమనుకుంటున్నారు జనులు ఇంతకీ మనిషి కుమారుని గురించి? మెస్సయాను వారు ఎరిగారా లేదా? మెస్సయాను గుర్తుపట్టారా లేదా? మెస్సయ ఈయనే అని ఒప్పుకున్నారా లేదంటే జనులు ఎలా ఉన్నారా అంటే జనులు మెస్సయ్యగా యేసుక్రీస్తుని అంగీకరించలే. అంటే వాక్యాన్ని వాక్యముగా ఆ రోజు ప్రజలు అంగీకరించలే. అంటే యేసుక్రీస్తే మెస్సయ్య అని ఆ రోజు సమాజము, ప్రజలు అంగీకరించలే. అంగీకరించకుండా ఏమని చెప్తున్నారా అంటే ఆయనను పాలిచ్చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆయన్ని పాలిచ్చేస్తున్నారు. ఏమని పాలిచ్ చేస్తున్నారు? కొందరు బాప్తిస్మిచ్చు యోహాను అని చెప్పుకుంటున్నారు. బాప్తిస్మిచ్చు యోహాను అప్పటికే చనిపోయాడు. ఏ కోణంలో చనిపోయాడు? ఏ కోణంలో చనిపోయాడమ్మా? ఏ విధంగా చనిపోయాడు? చిరచ్ఛేదన జరిగింది. చనిపోయిన ఆయన తిరిగి లేచాడని నమ్ముతున్నారు. అంటే యేసుక్రీస్తుని ఎలా చూస్తున్నారంటే బాప్తిస్మిచ్చు యోహాను అని కొందరు అనుకుంటున్నారు, మరికొందరు ఏలియా అనుకుంటున్నారు. ఏలియా ఏలియా యొక్క జీవితాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఆయన మరణం చూడకుండా వెళ్ళిపోయాడు, ఆయనలాగా అనుకుంటున్నారు. మరికొందరు ఇర్మియా అనుకుంటున్నారు. అంటే ఒక గొప్ప ఉన్నతమైన దైవికమైన ప్రవక్తగా ఇర్మియాను వారు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకున్న పేరును బట్టి ఇర్మియా అనుకుంటున్నారు. అలా కాకుండా మరికొందరు ఏమంటున్నారంటే ఎవడో ఒక ప్రవక్త వచ్చాడు, ఆయనే ఈయన అనుకుంటున్నారు. ఎవడో తెలియదు, ఎవరో ఒక ఆయన వచ్చాడు ఇలా చేస్తున్నాడు, ప్రవక్త అనుకుంటున్నారు అని జనాలంతా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎప్పుడు? యేసు ప్రభు ఉన్నప్పుడు, పరలోకానికి వెళ్ళక ముందు, అంటే మరణించి పునరుద్ధానుడై వెళ్ళక మునుపు జనులు ఎలా ఉన్నారంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీకు అర్థమవుతుందమ్మా? అప్పుడు సమాజం ఎలా ఉన్నారంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎలా ఉన్నారంటే రకరకాలుగా ఉన్నారు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అంటే యేసు ప్రభు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆలోచన చేశారు. అయితే కొందరు ఉన్నారు, ఆయన శిష్యులైన గురించి ఏమనుకున్నాడు? అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను అని చెప్పాడు. ఏమని అడిగాడు? వాళ్ళందరూ ఓకే, వాళ్ళందరూ రైట్, వాళ్ళందరూ అనుకుంటున్నారు, మరి మీరేమనుకుంటున్నారు? అక్కడ అందరినీ చూస్తూ మాట్లాడాడు. అక్కడ అందరూ కూర్చొని ఉంటే ఆ కూర్చున్న వారందరినీ తేరి చూస్తూ మాట్లాడాడు. ఒక్కళ్ళను ప్రత్యేకంగా మాట్లాడలే, అందరిని చూస్తూ మాట్లాడుతుంటే అందుకు సీమోను పేతురు ఏమన్నాడంటే, ఏమన్నాడమ్మా? నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాడు. అంటే క్రీస్తు అంటే అభిషక్తుడు, నువ్వే మెస్సయ్యా అని నేను నమ్ముతున్నాను అన్నాడు. బాగా వినండి, యేసుక్రీస్తుని శిష్యులు మెస్సయ్యగా అంగీకరించారు. అందుకే వారికి అపోస్తలులు అనే పేరు రాయబడింది.
అంటే ఒక పరిపూర్ణతను కలిగిన వారిగా వారు ముద్రించబడ్డారు. ఎవరు? యేసు క్రీస్తుని క్రీస్తుగా, అంటే యేసు ప్రభువుని దేవుని కుమారుడైన క్రీస్తుగా అంగీకరించిన వారిని ఆయన ప్రత్యేకించుకున్నాడు. అంటే ఆయనను నమ్మిన వారిని దేవుడు ఏం చేస్తాడట? ప్రత్యేకించుకున్నాడు. మీకు అర్థమవడానికి చెప్తున్నాను. అందరూ అలా లేరు. ఆయనను వెంబడించిన వారు మాత్రము ఆయనను గురించి సాక్ష్యం చెప్పారు. నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువు అంటే మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య నువ్వే అని ఒప్పుకున్నారు. బాగా గమనించండి, దేవుడు మనల్ని ఒకవేళ క్వశ్చన్ వేస్తే మనము కన్ఫ్యూజ్లో ఉండకూడదు. ఈరోజు అవునంటారా? కన్ఫ్యూజ్ అయిపోయామనుకోండి మనం కరెక్ట్ అవుతాం, అంటే వేరొక దారి మళ్లించబడతాం. అంటే మనల్ని ఏం చేస్తాయంటే కన్ఫ్యూజ్ అంటే ఏంటమ్మా? గందరగోళం మనిషిని గందరగోళం చేయటం అన్నమాట. ఈరోజు మనుషులని గందరగోళం చేస్తున్నారు. అవునా కాదా? కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మాది సత్యం అంటే మాది సత్యం. అసలు సత్యం ఏంటి? యేసు ప్రభువే కదా. ఇంకా మరి సత్యం ఏంటి? మనుషులను కన్ఫ్యూజ్ చేస్తూ ఏమంటున్నారంటే అది కాదు ఇది, ఇది కాదు అది, అసలు ఏది కాదు మాది అని కన్ఫ్యూజ్ చేస్తున్నారే తప్ప యేసు ప్రభుని యేసు ప్రభువుగా చూడటం లేదు, గుర్తించటం లేదు. ఇది యేసు ప్రభు ఉన్నప్పటి మాట. యేసు ప్రభు ఉన్నప్పుడు యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, అపోస్తలులకి ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు, సంఘం ఏర్పరచబడింది. సంఘం ఏర్పరచబడిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను మిమ్మల్ని ఒకసారి దైవికంగా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. రండి నాతోటి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక వస్తారా? పౌలు గారు యొక్క ప్రయాసను మనం చూద్దాం. పౌలు గారి యొక్క ప్రయాసం మీరందరూ వింటున్నారు అనుకుంటున్నారు. యేసు క్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు మనుషులు ఎలా ఉన్నారో విన్నాము. ఆయనతో ఉన్నవారు ఏం చెప్పారో విన్నారు కనుక వారు అపోస్తలులుగా ముద్రించబడ్డారు, అపోస్తలులుగా ప్రత్యక్షపరచబడ్డారు. అపోస్తలులుగా వారికి ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు రండి, సంఘ ప్రారంభములో ఏమున్నదో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 10వ వచనం చదువుదామమ్మా. మీలో మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొంచున్నాను. ఎందుకు అడుగుతున్నాడు? ఏదో సంథింగ్ ఉంది. ఇప్పుడు ఎక్కడున్నాయి? సంఘంలో ఉన్నాయి. అంటే ప్రభు సంఘములో ఏమున్నాయో పౌలు చూపిస్తున్నాడు. ప్రభు సంఘములో ఏమున్నాయో చూపిస్తూ ముందు ఏమన్నాడంటే, అంతకుముందు 9వ వచనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగిన దేవుని సహవాసములోనికి వచ్చాం మనం. ఎవరి సహవాసము? నమ్మదగిన దేవుడు. నమ్మకము లేని దేవుడు కాదు. మాట ఇచ్చి తప్పేవాడు కాదు. మాట ఇస్తే నీ కోసము నా కోసము ఎంతవరకైనా మన ముందుండి నడిపించేవాడు. అలాంటి దేవుని సహవాసంలోనికి వచ్చిన మనలో ఏమున్నాయట? 12వ వచనం చదువుతారా? మీలో ఒకడు నేను పౌలు వాడను,
ఒకడు నేను అపోల్లవాడను, మరి ఒకడు నేను కేఫావాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడను అని చెప్పుకొనుచున్నారని. బాగా వినండి. ఇక్కడ సంఘము ఏమైపోయిందట? సంఘం ఏం చెప్పుకుంటుంది? ఏం చెప్తుందమ్మా? ముందు ఏం చెప్పాడంటే, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాటలాడవాలి. మీ భావాలన్నీ ఎట్లా ఉండాలి అంటే ఒకటిగా ఉండాలి. వేరు వేరు భావాలు మీలో ఉండకూడదు. సంఘములో ఉండబడిన పరిశుద్ధులతో పౌలు చెప్తున్న మాట అండి. ఏక భావముతో ఉండాలి, ఏక తాత్పర్యము ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి. మీరు ఎందుకో 3 రకాలుగా మాట్లాడాడు. అంటే మీలో ఎప్పటికీ కూడా డివిజన్స్ రాకూడదు. అంటే వేరువేరుగా మీరు వేరు పడిపోకూడదు. దేవుని పిల్లలుగా మీరందరూ ఐక్యత కలిగి ఉండాలి. అదే కదా చెప్తుందేనా? మీరందరూ ఏకముగా ఉండాలి, ఒక్కటిగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి అని చెబుతూ ఏమన్నాడంటే, మీ గురించి కొన్ని సందేహాలు నాకు వచ్చినాయి. ఏంటి ఆ సందేహాలు అయ్యంటే, ఏంటి ఆ సమాచారం అయ్యంటే, కొందరేమో నేను పౌలు వాడిని అని చెప్తున్నారు, మరికొందరేమో నేను అపోల్లో వాడనని చెప్తున్నారు, మరికొందరేమో నేను కేఫా వాడనని చెప్తున్నారు, మరికొందరు మేము క్రీస్తు వాడమని చెప్తున్నారు. అంటే ఏమైపోయారు? ఇక్కడ ఏమైపోయారమ్మ సంఘము? వేరు పడిపోతున్నారు. ఏకముగా ఉండవలసిన సంఘము వేరైపోతున్నారు. వేరైపోతూ ఏం చెప్పుకుంటున్నారు అంటే, మేమెవరిమో కాదు, మేము పౌలు వాళ్ళం, మేమెవరిమో కాదు, మేము కేఫా వాళ్ళం, మేమెవరిమో కాదు, మేము అపోల్ల వాళ్ళం, మేమెవరిమో కాదు, మేము క్రీస్తు వాళ్ళం అని చెప్పుకుంటున్నారే తప్ప మేమందరము ఒకటి అని మాత్రము చెప్పటం. ఎక్కడ ప్రాబ్లం ఉంది? ప్రభువులో ప్రాబ్లమా? బోధలో ప్రాబ్లమా? సమస్య ఎక్కడ ఉంది? సమస్య ఎక్కడ ఉంది అంటే మనము ఆలోచించి అర్థం చేసుకోవటంలోనే ఉంది. ఈరోజు మనము మన ఆలోచనను మనము ఏ విధంగా అన్వయించుకుంటున్నామో మనకు అర్థం కావటంలా. అమ్మా వింటున్నారా? ఒక కుటుంబముగా ఐక్యంగా ఉండాలని కుటుంబ తల్లిదండ్రులు కోరుకుంటారు. అవునా కాదా? ఉమ్మడి కుటుంబము మీరు విన్నారా ఎప్పుడన్నా? ఏమ్మా ఉమ్మడి కుటుంబాలు విన్నారా లేదా? ఒకప్పుడు మళ్ళీ చెప్తున్నాను, చిన్న చిన్న గుడిసెలు తెలుసా? చిన్న చిన్న గుడిసెలు. ఆ గుడిసెలో తల్లి ఉంటారు, తండ్రి ఉంటాడు, పిల్లలు ఉంటారు, కొడుకులు ఉంటారు, కోడళ్ళు ఉంటారు. చిన్న చిన్న గుడిసెలో పెద్ద పెద్ద మనస్తత్వాలు, పెద్ద పెద్ద ప్రేమలు. గుడిసె చిన్నదే, మనుషులు చాలా పెద్దవి, వారి మనస్తత్వాలు చాలా పెద్దవి. ఒక్క గుడిసెలోనే అందరూ ఉండేవాళ్ళు. చాలా సంతోషంగా ఉండేది అప్పట్లో దినాలు. అవునమ్మా? అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివే కాదా? అప్పుడు ఉమ్మడి కుటుంబాలు అంటే అక్కడక్కడనే ఉంటారు. అన్న, తమ్ముడు, నాన్న, బాబాయ్, చిన్నాన్న, పెద్దనాన్న, వదిన, పిల్లలు, వీళ్ళందరూ కూడా ఎవరంటే వీళ్ళంతా ఒకే కుటుంబము అన్నట్లుగా ఉంటారు. మనుషులంతా కూడా ఒకటిగా కనపడుతుంటారు. ఉమ్మడి కుటుంబాలను మనము చూసిన రోజులు చాలా బాగుండేవి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కరువైపోయినాయి. ఏం జరిగింది? ఇప్పుడు ఉమ్మడిగా ఉండటానికి ఎవరూ ఇష్టపడటంలా. ఎందుకంటారు?